దాంట్లో మళ్ళా పెత్తనం ఆధిపత్యం, పురుష ఆధిపత్యము, స్త్రీలు ఎంతో అభివృద్ధి చెంది ప్రతి ఒక్క దాంట్లో మేము సైతం అని ఉంటే ఈరోజు ఇంకా కూడా అసమానతలు పోవట్లేదు. పురుషాధిపత్యం దుర్మార్గమైన వ్యవస్థలో బతుకుతున్నాము. మహిళలు కూడా ఎదిరించాలి, మేము కూడా మీతోటి మనుషులమే అని కనీస గౌరవం లేకుండా ఒంటింటికే పరిమితం చేసి, అంటే స్వేచ్ఛ సమానత్వం లేకుండా దేశము ఎంతో అభివృద్ధి చెందకుండా పురుషాధిపత్యంతో కుంటుపడే కారణము ఈ దేశంలో ఉన్నటువంటి పురుషాధిపత్యమే కారణము. ఇప్పుడిప్పుడే మనకు 1840 నుండి సావిత్రిబాయి మన కోసం ఎంతో త్యాగం చేసి ఆమె చదువు చెప్పి సాటి మనుషులుగా గుర్తించి మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మేము సైతం అని ప్రతి ఒక్క దాంట్లో ముందడుగేస్తున్నారు. మళ్ళీ అటువంటి మహిళలని మనం కూడా సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నవి. ఆ మార్పులకు తగ్గట్టు మనం కూడా వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వం ఇచ్చి ఈరోజు వాళ్ళు చెయ్యని పని లేదు, ఎన్నో రంగాలలో అభివృద్ధి చెంది కనీసము కుమ్మెర గ్రామంలో తీసుకుంటే వాళ్ళు చాకలి వాళ్ళని ఇంత హీనంగా చూసి అక్కడ ఉన్నటువంటి రెడ్డి ఆధిపత్యం చెలరేగి 2 నెలల పసికందుని కూడా చూడకుండా నిర్దాక్షిణంగా చంపేసిందంటే మనము ఎక్కడ ఏ సమాజంలో బతుకుతున్నాం? ఇంతకీ మనకి భారతదేశంలో స్వాతంత్రం అంటాం, స్వాతంత్రం ఎక్కడొచ్చింది మనకి? ఇంకా ఇప్పటికీ కూడా బాధితులు వాళ్ళ కన్నీళ్లు పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పటికైనా కూడా మనము ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులము మనకి స్వేచ్ఛ సమానత్వము రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులున్నవి. హక్కులకి మనం కూడా మేము మనుషులమని ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఎందుకు ఇట్లా ఉన్నామంటే ఈ దేశంలో కుల వ్యవస్థ నుంచే వెనుకబడిపోయినాము. కాబట్టి మనమంతా మనుషులమైన పశువుల అంటే కూడా పశువులు అయితే కూడా వాళ్ళని ఇంత నిర్దాక్షిణంగా చంపేసేటోళ్ళు. ఒక రాయి అంటే పూజిస్తుండి, ఒక ఆవైతేనేమో దానికి గోమాతని పూజిస్తారు. వాళ్ళ సాటి మనుషులుగా ఎందుకు గుర్తిస్తలేరు? అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని, నిచ్చరమెట్ల కుల వ్యవస్థని దాన్ని నిర్మూలించేదాకా మనమందరం కంకణ కట్టుకోవాలని కుల సమానత నిర్మూలన పోరాట సమితి నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. కుమ్మర బాధితులకి అండగా నిలుద్దామని తెలియజేస్తున్నాం. మనకి ఎప్పుడు తెలియదు ఇట్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇలా ఎప్పుడు మనం జరుపుకోలేదు. ఈ సంఘం యొక్క ప్రత్యేకత మరి మనకు నిజంగా చెప్పాలంటే నేను చాలా తెలివి లేకనే ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇట్లా నేను కూడా మీలాంటి దాన్ని వ్యవసాయం చేసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ముఖ్యంగా జీవించిన కాబట్టి ఇట్లాంటి సమస్య అనేది నాకు ఎంతో తోడ్పాటు, నా అడ్డగోలు తిరిగే బతుకుతో నిర్వహించింది. కాబట్టి ఈ సంఘంకు ముందుగా KNPS అధ్యక్షురాలు గన్నారపు సరోజనక్కకు, అట్లాగే సైదమ్మక్కకు, మరి KY రత్నం సారు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసరు, అట్లాగే మన వెంకటదాస్ సార్ గారికి, మరి బండారి లక్ష్మయ్య గారికి కూడా ప్రత్యేకంగా మా గ్రామానికి ఇట్లాంటి ప్రోగ్రాములు చేసుకునే మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సామాజిక ఉద్యమాలను తెలియజేసుకుంటూ మరి గ్రామ ప్రజలకు కూడా ఇట్లాంటివి మనం ఎన్నో చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడే మనకు బంగారం కూడా ఎప్పుడు ఉద్యమంలాగా తయారయ్యారు. ఎట్లాగో వేసి సాంగ్యం పెట్టి కొడితేనే అది పెద్దగా మనకు వేసుకుని వస్తుంది కాబట్టి, అందంగా కనిపిస్తుంది కాబట్టి, మన అమ్మగారి గురించి చూస్తేనే మనకి ఇట్లాంటివన్నీ ఏం తెలియదు. కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఆ చదువు చిన్నప్పుడే నేను కోల్పోయినా, మరి ఇప్పుడు ఆ చదువులో నాకు చాలా తెలుస్తుంది కాబట్టి, ఇప్పుడే నాకు కొంచెం తెలిసింది కాబట్టి ఈ సంఘం తరఫున నేను చాలా నేర్చుకుని ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి ఈ కుమ్మర బాధితులు అంటే మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నాగర్ జిల్లాలో 18వ తారీఖు రోజు మన కుమ్మర మల్లన్న జాతరలో మరి చిన్న పాప 2 నెలల పాపని మరి వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ అంటే వాళ్ళు తెలిసింది. ఇట్లా
మరి ఆ పాపకి చనిపోయిందని మాకు ప్రతి ఒక్కరూ వీడియోలు చూసినాము, టీవీలలో చూసినాము. మరి ఎవరు స్పందిస్తలేరు, రాజకీయ పార్టీలు అసలే పట్టించుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళ తొత్తులే కాబట్టి రెడ్లు అని మనం ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తున్నాం కాబట్టి రెడ్లలో కూడా ఎవరో ఒకరు ఇద్దరు మంచి వాళ్ళు ఉంటారు. కానీ చాలా మంది మాత్రం ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మరి మహిళలు లేదే దేశం ఇట్లాంటివి ఏది లేదు కాబట్టి మరి మహిళల్ని ఇంత నీచంగా ఆ అమ్మాయి ఏం పాపం చేసింది? మరి చాలా మంది బుద్ధిజీవులు కానీ ప్రశ్నిస్తుంటే వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే అప్పుడే ఆ గవర్నమెంట్ ఓడిపోయింది, వాళ్ళ చాతగానితనం అని చెప్పి మనం గ్రహించాలి. ఎప్పుడు కానీ మనం క్వశ్చన్ చేసినామంటే అవతల వారు మనకు భయపడ్డాడని ఒకే ఒక అర్థం. ఇందులో ఈ అర్థము ఇథనాల్ ఫ్యాక్టరీలో నాకు నేర్పిన జీవితం. ఎందుకంటే మన ఇథనాల్ ఫ్యాక్టరీ చాలా పోరాటాలు చేసినాం మన గ్రామం తరఫు. కానీ మనల్ని ఎప్పుడైనా వాళ్ళు చర్చకు పిలిచి ఒకే ఒక్కసారి నారాయణపేటలో ఆర్టీఓ ఆఫీస్ పెట్టి చర్చ చేసి తప్పితే ఏనాడు కూడా మనల్ని పిలవలేదు. మనం రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ప్రకారంగా అడిగినాము. మరి వాళ్ళు మన మీద దాడి చేసి మనల్ని హింసించి మన జైల్లోకి వేసి ఇట్లా చేసింది. మరి ప్రొఫెసర్లను కూడా లెక్చరర్లని వీళ్ళందరినీ అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినారు. మరి అక్కడ అనేమో దాడి చేసి గుళ్ళో ఇప్పుడు ఏది దేవుడు అంటేనేమో చాలా భక్తి హిందువులము అని అనుకుంటారు. మరి ఆ గుళ్ళోకి మొక్కడానికి ఒక మహిళ వెళితే మరి తొక్కి చంపిన వాళ్ళనేమో ఇప్పటికీ వాళ్ళని దర్జాగా ఎక్కడో దాపెట్టింది. ఇప్పుడు ఎవరు దాపెట్టిందంటే ప్రభుత్వమే దాపెట్టింది. వాళ్ళు పారిపోమని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. మరి అక్కడనేమో ప్రభుత్వమే అట్లా చేస్తారు. ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేయడము, హింసించడము, అడ్డగోలుగా కేసులు పెట్టడము ఇట్లా చేస్తూ ఉన్నారు. మరి అందుకే ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే మన దేశము, మన రాష్ట్రము, మన ఇల్లు అన్నీ బాగుంటాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ భయపడితే ఎప్పుడో మనము పుట్టుక ఒకటే రోజు ఉంటుంది, చచ్చుడు ఒకటే రోజు ఉంటుంది. ఈ మధ్యలన్నీ సమాజం కోసమే మనం కష్టపడుతుంటాం. మనకు జీవితంలో కూడా సావిత్రిబాయి పూలే కానీ, సాకలి ఐలమ్మ కానీ వీళ్ళందరూ మన గద్దరన్న పాటలు ఇప్పుడు ఇప్పట్లో కూడా గద్దరన్న పాటలు వీడియోలు మనం ఫోన్లో యూట్యూబ్లో కొడితే వస్తుంటాయి. మరి అవన్నీ చూసుకొని వ్యవసాయం చేసుకుంటూ పోతుంటేనేమో వ్యవసాయం ఇప్పుడు వరి పంట వేస్తాం. వరి పంట వేస్తే తెగులు వస్తుంది. తెగులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మందు కొడతాం. ఒకటి అది పని చేయకపోతే ఇంకో మందు కొడతాం. మనకు అట్లా నాలెడ్జ్ వస్తుంటుంది. కాబట్టి ఇట్లా ఇది కూడా అట్లే ప్రశ్నించుకుంటూ పోతేనే నాలెడ్జ్ పెరుగుతుంటుంది. మనకు ఒకటి వస్తుంటాయి. కాబట్టి ప్రశ్నించే గొంతుకు పెద్దగా అవుతుంది, చిన్నగున్న గొంతు పెద్దగా అవుతుంది. అప్పుడు అవతల వ్యక్తి భయపడతాడు. ఎప్పుడు కానీ ప్రశ్నిస్తూ ఉండాలి. మనం అందరం కలిసి ఉంటేనే, ఇప్పుడు ఏమంటారు పెద్ద మనుషులు, కలిసి ఉంటేనే కలదు సుఖం అని అంటారు. మనం కలవలేకపోతున్నాం కాబట్టి మన సుఖాలు లేవు, అన్ని కష్టాలే ఉంటుంది. ఒకరిని ఒకరు ఇప్పుడు పోరాడుతుంటే ఒకరు పోరాడుతుంటే ఇంకొకరేమో అద్దరికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? ఇంకా బెదిరింగ్నే చూస్తారు. తప్పదే మనల్ని ఎవరు ఏమనకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయాలి. మన దేశాన్ని ఈ రాక్షసుల పాలన కాకుండా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మనకి ఎప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు, మన చాలా మంది ఉన్నారు అప్పట్లో పోరాడిన వాళ్ళు. రాజ్యం భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళ కిందకి పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి మరి వాళ్ళ భార్య పిల్లలు ఏమైనా ఈరోజు ఇవాళ మనం పోరాడుతుంటేనేమో వాళ్ళు పోరాడితే చేయలేకపోతారు, వాళ్ళ పిల్ల పిల్లలు పాడవుతారని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. మరి అప్పుడు ఆనాడు ఏం చేసిండ్రు? భగత్ సింగ్ని చెట్టు వేలాలు తీసి మరి ఇది చేసిండ్రు. మరి ఆనాడు వాళ్ళు కూడా నాయకులు చెప్పినట్టే స్వతంత్రం భారతదేశానికి స్వతంత్రం ఎట్లా వస్తుండే, 75 సంవత్సరాలు ఎట్లా పూర్తి చేసుకుంటుంది. మరి ఇట్లా అంటే మనకు ఇప్పుడు అప్పట్లో ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు మనకు రాజ్యాంగం ఉంది. ప్రశ్నించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉండాలి. మరి ఇట్లా ఆడ మగ పురుషులు మహిళలు సమానమే అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి, గ్రహించాలి. అందరూ కూడా సమానికులు అనుకునే ఎవరు విలువల్ని గౌరవాల్ని కాపాడుకుంటూ ఎప్పుడైనా ఒక్కటే భారత రాజ్యాంగం అనేది ఎప్పుడైనా అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే బుక్లలో ఉన్నాయి, మీరు కూడా ఎవరైనా చూసి చదువుకోవచ్చు. క్వశ్చన్ చేయటమే నిజమైన భారతదేశం అని చెప్పి ఆనాడు చెప్పిండు. బుక్లలో కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కానీ బెదిరించే వాళ్ళని ఎక్కువ మనం ఉండొద్దు. మనమే ఒకరిని మనం మాట్లాడుతూ ఉంటే వాడే భయపడతారు. అతను
ఎందుకు భయపడతారంటే వాళ్ళు చేసే తప్పులు ఉంటాయి కాబట్టి వాళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేడు కాబట్టి భయపడతారు. ఇప్పుడు చూడు ఇక్కడ ఎంతమంది, ఇప్పుడు ఒక చిన్న 2 నెలల పాపని గుళ్ళోకి పోయి చంపేశారంటే మరి ఆయన ఏమనుకున్నాలి, కషాయాలు అనుకున్నాలి కదా. అట్లాంటి వారికి ప్రభుత్వం మనం కొట్లాడి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని చాలాసార్లు అందరూ తెలుసు కదా, తెచ్చుకొని ఓట్లు వేసి రేవంత్ రెడ్డి సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిగా అవుతుంది చెప్పి అనుకున్నాం. మనకి ఇప్పుడు ఏం జరిగింది, ఇతర ప్రాజెక్ట్ ఇక్కడనే ఉంది, మన కేసులు మన మీదనే ఉన్నాయి. నేను ఒక రౌడీని నా ఫోటో తీసుకుపోయాను, పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. మరి అంత రౌడీతనం ఏం చేసిన క్లాస్పూర్ ప్రాంతాలు తెలియదా. నేను రామచంద్రయ్య ఇక్కడ బండారి లక్ష్మయ్య కూడా ఎన్నాడు. మరి ఇతనాల ప్రాజెక్టు 21లో వచ్చింది. మరి బండారి లక్ష్మయ్య ఎప్పటి నుంచి చాలా సంవత్సరాలు ఉంటున్నాడు. క్లాస్పూర్ మొదలు ఎప్పుడన్నా ఏదో పండుగలకు వస్తుండే అంతే, అన్న అంటే అన్న, నాయన అంటే నాయన వెళ్ళిపోతుంది. మరి పుట్టిన ఊరు కోసము ఏదో కొంత చేయాలని చెప్పని చాలా మంది బండారి లక్ష్మయ్య లాగా మరి చాలా మంది మన ఊరికి వెళ్ళారా, ఎస్ఐ అయ్యింది ఒక ఆయన, చాలా మంది ఉన్నారు. మన ఎవరు డిఎస్సీ చదువుకొని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు 5-6 మంది 10 మంది దాకా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే భయపడడం, లేకపోతే నాకెందుకు వద్దు ఈ ఊరు. మరి ఒకరోజు చదువుకొని ఇప్పుడు నా కొడుకున్నాడు, నాకు 2 బిడ్డలు, వాళ్ళు కూడా రేపు చదువుకొని ఎక్కడో పోయి ఇట్లే అందరిలాగే మరి నా పిల్లలు నా పరిస్థితి ఏం కావాలి, నేను ఇట్లా బతకాలని కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలంటే మనం ఇప్పుడే చిన్నప్పటికెళ్ళే వాళ్ళకు బుద్ధిస్టుగా అంత చిన్న నేర్చుకుంటూ పోతుంటేనే వాళ్ళకు కూడా విలువలు గౌరవాలు అనేవి వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు కూడా రేపటి స్థాయిగా ఒక సావిత్రిబాయి పూలే కావచ్చు, ఒక సాకలి ఐలమ్మ కావచ్చు, ఇట్లా అందరూ కావాలనేది మనం భారతదేశంలో ఉన్నా కూడా అందరూ కోరుకోవాలి తప్పితే ఒకరికొకరు భయపడి ఇంకొకరు ఇట్లా కావద్దనేది మనం చెప్పుకుంటూ పోతుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా తక్కువకుండా ఉంటే మన గ్రామంలో కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఉంది. ప్రతి ఒక్కరికి ఈ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎక్లాస్పూర్లో ఈరోజు మన రామచంద్రన కుమారుని వివాహానికి ఇక్కడికే వచ్చినాం. కాబట్టి ఇక్కడనే ఈ ఊర్లోనే, ఎందుకంటే ఇక్కడ జనాలు కూడా చాలా చైతన్యవంతమైన వాళ్ళు. అంటే ఇక్కడ చిత్తనూరు కంపెనీకి వ్యతిరేకంగా ఈ ఊరే ఎక్కువగా మహిళలు ముందుండి పోరాటం చేసి ప్రపంచానికే ఈ విత్తనాల ఫ్యాక్టరీ చాలా నష్టం చేస్తుంది అనేది ప్రపంచానికే తెలియజేసినటువంటి ఘనత ఈ ఊరికే ఉంది. కాబట్టి ఈ చిత్తనూరు కంపెనీ వ్యతిరేక పోరాటం వల్లనే రాష్ట్రంలో చాలా ఊర్లలో ఈ విత్తనాల ఫ్యాక్టరీలను రద్దు చేపించడానికి మూలం ఇక్కడ నుండే పడ్డది. కాబట్టి ఈ ఊర్లోనే పెట్టాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నిర్ణయించింది. కాబట్టి ఇక్కడ ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం జరుపుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు పురుషులతో పాటు మహిళలు కూడా ఎక్కువగా ఉండడం కూడా అభినందనం. ఎందుకంటే ఇక్కడ చైతన్యవంతమైన మహిళలు ఉండడం వల్లనే ఇది జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి మహిళలు ఏదైనా పోరాటం చేయాలంటే మహిళలు ముందుంటే ఎలాంటిదైనా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా మహిళలు ప్రశ్నిస్తే ఎలాంటి ప్రభుత్వాలైనా దిగి వస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రశ్నించడం నేర్చుకోవడం చాలా ఉత్తమం. ఈరోజు కుమ్మెర, అదే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఆ అమ్మాయి మల్లన్న జాతరకు వెళ్తే అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబము మల్లన్న జాతర దేవుని మొక్కడానికి వెళితే కొబ్బరికాయలు అమ్ముతుంటే వాళ్ళను ఎందుకు టికెట్ తీసుకొని అడిగితే టికెట్కు డబ్బులు ఇస్తేనే మేము ఇస్తామని అంటే ఆ టికెట్ వాళ్ళు టెంకాయకు డబ్బులు అడిగితే మాకు ఒక రిసిప్ట్ ఇవ్వండి అని ఆమె ప్రశ్నించినందుకే ఆమె మీద దాడి చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో కులం ఎంత ఇదిగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రశ్నించింది, 100 రూపాయలు మీకు ఎందుకు ఇవ్వాలి, మాకు టికెట్ ఇవ్వండి అన్నదానికే ఆ అమ్మాయిని దారుణంగా కొట్టడం జరిగింది. ఆ విషయము తన భర్తకు చెప్తే భర్త వెళ్ళి ఆ రెడ్లను ప్రశ్నించినందుకే భర్తను ఆ టెంకాయలు అమ్మే దాంట్లో చాలా ఘోరంగా కొడుతుంటే ఆ అమ్మాయి తన భర్తను కొడుతుంటే 2 నెలల పాపను తీసుకెళ్ళి మా భర్తను కొట్టొద్దు అని
ఆ అమ్మాయిని వాళ్ళ కాళ్ళ ముందర పెడితే కూడా ఎంత కర్కశంగా వ్యవహరించారు అంటే అక్కడ ఉన్న రెడ్లు అంటే ఇంకా రెడ్లు అంటే ఇంకా అహంకారం పోలేదు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. 2 నెలల పాపకి ఏం తెలుసు ఇది గుడే ఇది బడే ఇక్కడ మేము కులము మతం అనేది ఏం తెలుసు. ఆ అమ్మాయి ముఖం కూడా చూడకుండా ఆ అమ్మాయిని అంత దూరం పోయి పడితే ఆ అమ్మాయి ఎక్కడన్నా బతుకుతుందా? ఇంకా ఎంత ఘోరం ఉందో ఒకసారి ప్రజలు మనమే అర్థం చేసుకొని అలాంటి వాళ్ళకు అండగా ఉండాలని నేను కుల అసమానతల నిర్మూలన పోరాటం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తుంటా. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండి ప్రతి ఊర్లో ఇలాంటి అంటే రెడ్లు అంటే వాళ్ళకు అహంకారం ఎక్కువ ఉంటుంది. అంటే రెడ్లు అంటే కొంతమంది ఉంటారు, అందులో వాళ్ళ ఊర్లో ఉన్న ఆ ఊరికి సర్పంచ్ కూడా రెడ్డిసే. మొత్తం కొట్టినోళ్ళు మొత్తం 8 మంది రెడ్డిసే. అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా విపరీతంగా వాళ్ళని వ్యతిరేకిస్తే కూడా ఇప్పటికీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఉన్నాడని సపోర్ట్ చూసుకొని వాళ్ళు ఇప్పటికి కూడా ఆ బాధితులను అరెస్ట్ చేస్తలేరు. కాబట్టి మనం కూడా ఇక్కడ నుండి ప్రతి ఊర్లో ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకు మనం కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా ఆ రెడ్లను పరిపాలించే రెడ్లను ఫస్ట్ రేవంత్ రెడ్డిని ఓడిస్తేనే ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా అక్కడ ఉన్న బాధితులకు అండగా ఉండాలని నేను ఈ ఊరు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తుంటా. ఖచ్చితంగా మనం చేసే ఒక పనిని మంచి పని చేసి అనుకో అక్కడ ఉన్న ఆ రెడ్లను అరెస్ట్ చేస్తారు. ఆ రెడ్లను అరెస్ట్ చేసినప్పుడే ఆ పాపకు న్యాయం జరుగుతుంది. 2 నెలల పాప అంటే పసికూన ఆ పాపకి ఏం తెలుసు అంటే ఎంత దారుణం చేస్తుంటారో. ఖచ్చితంగా మనం ఇలాంటి సభలు సమావేశాలు పెట్టుకొని ప్రజలను చైతన్యవంతం చేస్తేనే ఖచ్చితంగా ఈ దేశంలో కులం అనేది వెళ్ళిపోతుంది. కులం ఈ మనువాదులు అంటే బ్రాహ్మణీయ భావజాల బ్రాహ్మణులే మనం ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి వ్యతిరేకంగానే పోరాటం చేస్తేనే మహిళలు ముందుగా మహిళలు చదువుకొని వస్తేనే ఇలాంటివి జరగకుండా దాడులు జరగకుండా ఉంటాయి. కాబట్టి మహిళలను పిల్లలను చదివించి వాళ్ళను ముందుగా పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే చదివేయాలంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఒక 5, 10 చదివేటాలకు ఆడపిల్లకు చదివేందుకులని మనం వాళ్ళను బంద్ చేపిస్తున్నాం. కానీ ఆడపిల్ల చదువుకుంటేనే ఇంటికి వెలుగు అంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలను చదివేయడం మనం ముందుగా పెట్టుకోవాలి. అబ్బాయి చదువుకోవాలి, అమ్మాయి కూడా చదువుకోవాలి. అబ్బాయి చదువుకుంటే అమ్మాయికి కూడా చదివించాలి. అమ్మాయిని 10 చదివించి బంద్ చేస్తున్నాం, అబ్బాయిని ఇంటర్ డిగ్రీ చదివిస్తున్నాము. కానీ అమ్మాయిని మెయిన్గా చదివిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ దిశగా ప్రయత్నిస్తారని నేను క్లాస్ ప్రజలను కోరుకుంటున్నాను. మార్చి 8 నుండి మార్చి 10 దాకా సావిత్రిబాయి పూలే వర్ధంతి వరకు మనం బహుజన శ్రామిక మహిళా పోరాట దినాలుగా గుర్తిద్దామని ఆ క్రమంలో నాగర్ కర్నూలులో జరిగిన కుమ్మేర బాధితులకు అండగా నిలబడదామని ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను ఎగ్నస్పూర్ గ్రామస్తులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటి మనము ఎన్నికలు వచ్చినప్పుడు అందరిలాగానే అన్ని గ్రామాల్లాగానే ఓట్లేసి సర్పంచులను వార్డు మెంబర్లను ఎన్నుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఎన్నుకునే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని చెప్పి మనం చూడాల్సిన అవసరం ఉంది. 3 ఏళ్ళుగా ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రామచంద్రయ్య గారు కొట్లాడుతున్నాడు, నిజాయితీగా నిలబడిండు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న విషయం మీకు తెలుసు. మరి ఆయనకి ఎందుకు ఓట్లు పడినాయి, ఎన్ని ఓట్లు పడినాయి, ఇప్పుడు గెలిచిన వ్యక్తులు ఎవరు, ఎట్లున్నారు, తర్వాత మన ఊర్లో ఉన్న పరిస్థితులు ఏంటిది అనే విషయాలని మనం నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి వాసన వస్తుంది, ముక్కులు మూసుకొని కూర్చుంటున్నాం. మరి ఈ విషయాలను మనం ఎప్పుడు ప్రశ్నిస్తాం, ఎక్కడ ప్రశ్నిస్తాం, మనకు అది నిర్ణయించే సమయం వచ్చినప్పుడు మనం ఎటువైపు ఉంటున్నాం అనే విషయాలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తున్నాయి, పోరాటం అంటే సరే మనం పోరాడినాము, చాలా కష్టపడినాము, సరే అవన్నీ జరిగినాయి.
కానీ ఓటు అనేది మన హక్కు కాబట్టి ఆ హక్కుని ఎప్పుడు ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అనే విషయం కూడా అవసరం. ఇప్పుడైనా కనీసం మీ గ్రామ పంచాయతీ సభలు జరుగుతాయి ఊర్లో, ఆ సభల్లో గ్రామ పంచాయతీ సభలకు మీరు వెళ్ళండి. మీరందరూ ఓటర్లుగా గ్రామ పంచాయతీలో జరిగే గ్రామ సభలో మీరు మీ సమస్యలను అడిగే హక్కు మీకు ఉంటుంది. ప్రతి గ్రామ సభకు వెళ్ళి మీకు మీ సమస్యలు ఏమున్నాయో ప్రశ్నించాలి. అట్లా ప్రశ్నించకపోతే అన్యాయం చేసేవానికి ఈజీగా అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, మరి ఈ సంఘం అంతా బాగానే 3 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఈ కుమ్మెర లాంటి సమస్యలను మాట్లాడుతుంది, బాగా చేస్తున్నారు కదా అని అంటున్నారు. కానీ మరి బాగా ఏం చేయడానికి మేము చాలా కష్టం పడుతున్నాం. ఉత్తిగా ఏమి అంటే అంత ఈజీ విషయం కాదు బాగా చేయడానికి. ఎందుకంటే తెలుసు మల్లేష్ కానీ రామచంద్ర కానీ మేమందరం చాలామంది కూడా రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. ఉదాహరణకు మనం తీసుకుంటే అక్కడ విలాస్ ఉన్నాడు, హన్మకొండ నుంచి వచ్చిండు. వాళ్ళ నాయనమ్మ ఇంటికి వెళ్ళే దారి ఉంటుంది ఒక 12 ఫీట్లు. ఆమె 3 ఏళ్ళు 6 ఏళ్ళుగా మాట్లాడుతుంది. దారి కావాలని చెప్పి అడిగితే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళే అన్యాయంగా ఉండి వాళ్ళను ఇబ్బందులు పెట్టి దారి ఇవ్వకుండా అడ్డుకుంటే ఆమె 45 రోజులు దీక్షలు చేసి ఇంకా నా మనుమన్లకు ఇంటికి వెళ్ళడానికి దారి లేదేమో, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి ఇంటికి ట్రాక్టర్ రావాలన్నా ఇసుక రావాలన్నా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి లేదు, మా పిల్లలకి అంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఒక ఆవేదనతో ఆమె అకస్మాత్తుగా రాత్రికి రాత్రే చనిపోయింది. ఎవరు దానికి బాధ్యులు? వాళ్ళు సర్పంచ్ను ఓట్లేసిన సర్పంచ్ను అడిగినరు, ఓట్లేసిన వార్డు మెంబర్ని అడిగినరు, ఓట్లేసిన ఎమ్మెల్యేని అడిగినరు, అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగినరు. 3 ఏళ్ళుగా తిరుగుతున్నారు. కలెక్టర్ల చుట్టూ, పోలీసుల చుట్టూ, అందరి చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. పైగా వాళ్ళ నాయనమ్మ చనిపోయింది మొన్న. మరి ఎవరు దానికి బాధ్యులు అంటే ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సైదమ్మ ఉంది, ఆమెది కూడా ఇక్కడ నిలబడడానికి కారణం ఏంటంటే ఆమె ట్రాక్టరు కిరాయికి ఇచ్చింది. నువ్వు 2 సంవత్సరము అంటే నడిపించుకో అని చెప్పి ఆమెకు వెళ్ళక ఇస్తే వాడేం చేసిండు, లీజ్కి ఇచ్చిండు. లీజ్కి ఇస్తే ఏం చేసిండు, నాకు ట్రాక్టర్ అమ్మిందని చెప్పి కాగితం తయారు చేసుకొని ట్రాక్టర్ తీసుకుపోయింది. దాదాపు 75 రోజులు కలెక్టర్ మన ఎంఆర్ఓ ఆఫీస్ ముందల వనపర్తి పెబ్బేరు దగ్గర అక్కడ కూర్చొని పోరాటం చేస్తే ట్రాక్టర్ వచ్చింది. ఇట్లా ప్రతి ఒక్కరిది సమస్యలు ఇట్లున్నాయి. కాబట్టి మాలాంటి పోరాడే వాళ్ళకు మీలాంటి వాళ్ళ యొక్క సపోర్టు కావాలి. ఆ సపోర్టు ఏ రూపంలో ఇచ్చినా కూడా మంచిదని. అంతేకాకుండా నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నట్టే, మన సంస్థ అనేక ప్రోగ్రాంలు చేస్తుంటుంది. హైదరాబాద్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, వనపర్తిలో కానీ, వరంగల్లో కానీ ఎక్కడన్నా ప్రోగ్రాం చేసినప్పుడు ఇక్కడ స్థానికంగా మా సభ్యులు ఉన్నారు. వీళ్ళు మీకు చెప్తారు ఏం ప్రోగ్రాం చేస్తుంది సంఘము, ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గరికి రావాలన్నప్పుడు మీకు వీలైతే ఆ మీటింగ్కి రావాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ సంఘానికి ప్రజల సపోర్టు ఎంత ఉంటే ఆ సమస్యలు పరిష్కారం ఈజీగా అవుతాయి, లేకుంటే కావు. ఇథనాల్కి ఎట్లయితే ప్రజలు కలిసి బయటకు వచ్చారు కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న కంపెనీలన్నీ బంద్ అయినాయి, అట్లాంటి ఆలోచనలు కూడా బంద్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అంతా మనం కృషి చేసాం కాబట్టి అది అట్లా అయింది. ఇట్లా మనము పనిచేసే వాళ్లకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ